ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య కాలంలో మనం మంత్లీ ఒక గుడ్ న్యూస్ వింటున్నామని చెప్పాలి. సో మరొక గుడ్ న్యూస్ తోటి ప్రజల ముందుకైతే రాబోతున్నట్టు తెలుస్తుంది. సో ఆ గుడ్ న్యూస్ ఏంటి ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో. సో ఏంటి సార్ చంద్రబాబు నాయుడు గారు మరో గుడ్ న్యూస్ తోటి ముందుకి? చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి అయ్యారు. గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. అప్పటికి ఈసారి పరిపాలనకి చాలా భిన్నత్వం కనిపిస్తుంది. మానవీయ కోణం అడుగడుగునా కనిపిస్తుంది ఈసారి. ఒకవైపు సంక్షేమం, మరొక వైపు అభివృద్ధి, ఈ రెండింటిని సమన్వయం చేసుకోవటంలో ఆయన ఈ 15 నెలల్లో విజయవంతం అయ్యారని చెప్పి మనం భావించవచ్చు. ఎందుకంటే టాప్ 3లో నిలిచారు. మొత్తం భారతదేశ వ్యాప్తంగా సీఎంల ర్యాంకులు ఇస్తే ఆ ర్యాంకుల్లో 3వ స్థానంలో నిలిచారు చంద్రబాబు నాయుడు గారు. సో ఎందుకు నిలిచారంటే ఆయన పరిపాలన మానవీయ కోణంలో ఉంది, సంక్షేమాన్ని అద్భుతంగా అందిస్తున్నారు, మరోవైపు అభివృద్ధిని పరిగెపెట్టిస్తున్నారు. అందుకని ఆయన ఆ ర్యాంకులో నిలిచారు. అయితే ఇప్పుడు మరొక గుడ్ న్యూస్ ఊహించినటువంటి విధంగా ఎవరు ఆయన అందించబోతున్నారు. ఏంటి ఆ గుడ్ న్యూస్ అంటే, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి దివ్యాంగులకు ఫ్రీగా 3 చక్ర వాహనాలని, 3 చక్రాల వాహనాలని, అంటే స్కూటర్స్, ద్విచక్ర వాహనాలు అంటారు కదా, అటు ఇటు చిన్నవి ఉంటాయి, ఈ హోండా స్కూటీ లాంటివి ఉంటాయి కదా, అవి అందించబోతున్నారు. మొత్తం దివ్యాంగులు ఎంతమంది ఉన్నారో అంతమందికి, మొత్తం 1750 మందికి అది ఇవ్వబోతున్నారు. 70% పైగా అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళందరికీ ఈ వాహనాలను అందించబోతున్నారు. మొదటి విడత 875 మందికి ఈ వాహనాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే వాళ్ళకి దివ్యాంగులకు మొత్తానికి పెట్రోల్ రాయితీ మీద ఇస్తున్నారు ప్రజెంట్. ఈసారి వెహికల్స్నే ఫ్రీగా ఇవ్వబోతున్నారు. దాదాపు 1,07,000 రూపాయలు ఖరీదు చేస్తుంది ఒక్కొక్క వెహికల్. అది అవి ఉచితంగా ఫ్రీగా ఇవ్వడానికి రాయితీ, ఇంతకుముందు రాయితీ మీద ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు ఫ్రీగా ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారు ఆయన. నిర్ణయం తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఆల్రెడీ దానికి సంబంధించి టెండర్ కూడా అయిపోయింది. RM మోటార్స్ అనేటువంటి సంస్థ ఈ టెండర్ని కైవసం చేసుకుంది. హోండా వెహికల్స్ని అందించబోతుంది. మొదటి విడతగా 875 వాహనాలను అందించబోతుంది. మిగిలినటువంటి వాళ్ళకి రెండో విడతలా అందించబోతుంది. అయితే దీనికి అర్హతలు కూడా పెట్టారు. ఏడాదికి 3 లక్షల రూపాయల ఆదాయం లోపల ఉండాలి అర్హత కావాలంటే కనుక. అలాగే ఎంపిక చేసేటువంటి ప్రక్రియ ఎక్కువగా ఈ ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు డైలీ ట్రావెల్ చేయాలి కాబట్టి వాళ్ళకి, తర్వాత ఏజ్ 15 to 40 లోపల ఉండేటువంటి వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఇలా కొన్ని క్రైటీరియాస్ పెట్టుకొని తీసుకుంటున్నారు. అయితే అంగవైకల్యం ఎంత ఉండాలంటే 70% పైగా ఉన్నటువంటి వాళ్ళకి ఈ ఫ్రీగా వెహికల్స్ ఇవ్వబోతున్నారు. ఇది ఆయన ఎన్నికల టైంలో ఏం చెప్పలేదు. అవును సార్. కానీ ఎన్నికల టైం చెప్పకపోయినప్పటికీ మానవీయ కోణంలో ఆలోచించి దివ్యాంగులు పడుతున్న బాధలు, దివ్యాంగుల యొక్క వాళ్ళ బాధలు చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం. ఎందుకనంటే వాళ్ళు ఒకవేళ నిరుద్యోగులు అయి ఉంటే వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ డిగ్రీ చదివి ఉండి నిరుద్యోగులు అయి ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళకి ఈ ప్రాధాన్యత ఇవ్వాలి అనేటువంటిది ఒకటి. తర్వాత కొంతమంది ఏంటంటే స్వయం ఉపాధి, అంటే ఏదో ఒక పని చేసుకొని వాళ్ళు జీవనం సాగిస్తున్నారు. అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి చేయూతనిచ్చేదానికి ఈ వెహికల్స్ ఇవ్వమని చెప్పారు. ఇలా గైడ్లైన్స్ ఒక్కొక్కటి ఫ్రేమ్ చేశారు. ఈ గైడ్లైన్స్ ప్రకారం అర్హులకి ఈ మొత్తం 1750 వెహికల్స్ ఇవ్వడానికి ఆయన సిద్ధమయ్యారు. మొత్తం దీనికి గాను దాదాపు 9 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధమయ్యారు. ఇది లాంగ్ రన్లో కూడా పెట్రోల్ రాయితీలు కానీ ఏదైతేనే వాళ్ళ సంక్షేమం కోసం, దివ్యాంగుల సంక్షేమం కోసం. సో ఇది ఆయన మానవీయ కోణం అని చెప్పాలి. జనరల్గా ఎవరు కూడా అంత ఈజీగా అంత పట్టించుకోరు. కానీ ఆయన ప్రజల్లో తిరుగుతున్నప్పుడు దివ్యాంగులు పడుతున్నటువంటి బాధలు అవన్నీ చూసిన తర్వాత ఆయన తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయం. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి ఒక చేయూత, ఆర్థిక పరంగా ఒక సహాయం అందిస్తే కనుక వాళ్ళు మళ్ళా ఆర్థికంగా పైకి వచ్చేదానికి దానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం ఏం తీసుకున్నారంటే 2 రోజుల క్రితం అందరికీ ఆరోగ్యం, అందరికీ వైద్యం అనేటువంటి ఒక కాన్సెప్ట్ తీసుకున్నారు. ఏంటి అందరికీ వైద్యం అంటే, ప్రతి కుటుంబాన్ని యూనిట్గా తీసుకొని ఈ కుటుంబానికి 25 లక్షల రూపాయల విలువైనటువంటి వైద్యాన్ని ఉచితంగా అందించబోతున్నారు. ఉచితంగా అందరికీ. ఇప్పటి వరకు మనం ఏం చూసాం,
రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకే హాస్పిటల్లో ఉచితంగా వైద్యం చేస్తారు, అంతే కదా. కానీ ఇక్కడ రాబోయేటువంటి రోజుల్లో యూనివర్సల్ హెల్త్ అనేటువంటి ఒక పాలసీని తీసుకొస్తున్నారు. ఆరోగ్యశ్రీ ప్లస్ ఆయుష్మాన్ బాబా ఈ రెండింటిని మిక్స్ చేసి యూనివర్సల్ హెల్త్ అనేటువంటి ఒకటి తీసుకొచ్చారు. 25 lakhs అంటే ఎట్లా సార్ మనకు మామూలుగా? 25 lakhs ఇంట్లో ఒక నలుగురు ఉన్నారు అనుకోండి, ఈ నలుగురికి ప్రభుత్వమే బీమా చేస్తుంది, హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తుంది. హెల్త్ ఇన్సూరెన్స్ చేసి ఆ నలుగురిలో ఎవరికైనా కానీ హాస్పిటల్లో కనుక ఒకవేళ జబ్బు వస్తే దాదాపు 3600 రకాల జబ్బులు, ఈ 3600 రకాల జబ్బుల్లో ఏ జబ్బు వచ్చి నువ్వు ఇన్పేషెంట్గా జాయిన్ అయినప్పటికి కూడా నీకు ఉచితంగా వైద్యం చేస్తారు. అంటే 25 లక్షల రూపాయల బిల్లు, 25 లక్షల రూపాయల వరకు బిల్లు పెట్టుకోవచ్చు, ఎంత పెద్ద ఆపరేషన్ అయినా ఉచితంగా చేసేదానికి. అంటే లిమిట్ 25 లక్షలు పెట్టారు, 25 లక్షల వరకు నువ్వు క్లెయిమ్ చేసుకోవచ్చు ఏడాదికి. 25 లక్షలు, 25 లక్షలు ఎందుకు అవుతుంది అంటే మ్యాక్సిమం ఇచ్చారు ఆయన. హార్ట్ ఆపరేషన్ చేసుకున్నా, లేదంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయినా, ఏదైనా సరే పెద్ద పెద్ద ఆపరేషన్లకైనా సరిపోయేలాగా 25 లక్షలు అనేది పెట్టారు. సో ఇంతకుముందు ఎప్పుడు కూడా ఏ రాష్ట్రంలో కూడా ఈ విధమైనటువంటి స్కీమ్ తీసుకున్నారు. దీని మీద కూడా విమర్శించేటువంటి వాళ్ళు ఉన్నారు, విమర్శిస్తున్నారు కూడా. గతంలో ఏ సీఎం అయినా ఇలాంటి పథకాలు కావచ్చు ఇప్పుడు మనం డిస్కస్ చేసినవి కానీ ఎక్కడైనా అసలు చూసాము సార్? అంటే ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారు కదా, రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారు. ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి హాస్పిటల్స్కి డైరెక్ట్గా గవర్నమెంట్ నుంచి ఫండ్స్ ఇచ్చేవాళ్ళు. దాంట్లో ఒక పెద్ద కుంభకోణాలు జరిగినాయి, దాదాపు 10,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది అనేది కూడా మనం విన్నాం. అంటే హాస్పిటల్ తోటి టైఅప్ అయిపోయి ఆరోగ్య శాఖలో ఉండేటువంటి కొంతమంది ఆపరేషన్లు జరిగినా జరగకపోయినా క్లెయిమ్ చేయటం, లేదంటే ఆపరేషన్ జరిగితే కనుక దాన్ని ఎక్కువగా చూపించడం, 2 లక్షల రూపాయలు విలువైంది అనుకోండి దాన్ని 4 లక్షల రూపాయలు వేయటం, ఆ 2 లక్షల రూపాయలు మిగిలిన 2 లక్షల రూపాయలు పంచుకోవటం అధికారులను అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్, ఇవన్నీ చాలా పెద్ద కుంభకోణాలు జరిగినాయి. కానీ ఇప్పుడు యూనివర్సల్ హెల్త్లో అది జరగడానికి లేదు. ఎందుకు? ఇన్సూరెన్స్ కంపెనీకి అప్పు చెప్తున్నారు. ఏదో ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి బల్క్గా వీళ్ళు బీమా చేస్తారు, ప్రీమియం అమౌంట్ ఇస్తారు, గవర్నమెంటే ఇస్తారు. గవర్నమెంట్ ఇచ్చినప్పుడు నువ్వు హాస్పిటల్లో పడ్డావు అనుకో, హాస్పిటల్లో నీకు ఒక కార్డు ఇస్తారు, స్మార్ట్ కార్డు ఇస్తారు. ఈ స్మార్ట్ కార్డు చూపిస్తే కనుక ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు వచ్చి చూసుకుంటారు, చెక్ చేసుకొని మరి ఇక్కడ హాస్పిటల్ ఎంత బిల్లింగ్ అయింది, నిజంగా పేషెంట్ ఇచ్చేయడా లేదా, ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే కదా వాళ్ళు ఫండ్ రిలీజ్ చేసేది, లేకపోతే రిలీజ్ చేయరు కదా. ఆ క్రాస్ చెక్ అనేది అంతకుముందు లేదు. అంతకుముందు ప్రభుత్వానికి అప్పచెప్పారు. ప్రభుత్వంలో ఉండేటువంటి అధికారులు ఏం చేస్తారు మనకు తెలిసిందే కదా. ప్రైవేట్ హాస్పిటల్ తోటి కుమ్మక్క అయిపోయి కొన్ని వేల కోట్ల రూపాయలని దుర్వినియోగం చేశారు. ఆరోగ్యశ్రీ అంటేనే అది పెద్ద కుంభకోణం అన్నట్టుగా చేసేసారు. కానీ పేదలకి ఏంటి ఉపయోగపడింది? వాళ్ళేంటి ఈ అవినీతి వీటన్నిటి గురించి ఆలోచించరు కదా. ప్రాణం పోయేటప్పుడు మనం ఫోన్ చేయగానే వచ్చారు, హాస్పిటల్లో చేర్చారు, డబ్బు తీసుకోకుండా మనల్ని పంపించారు, ఇది ఒకటే చూస్తున్నారు. కానీ దాని వెనక ఎంత కుంభకోణం జరిగింది అనేది చోట్ల. అయితే ఇప్పుడు మీకు జబ్బు రాగానే ఇంతకు ముందులాగా ఆరోగ్యశ్రీ లాగానే మీకు హాస్పిటల్ తీసుకెళ్తారు, హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేపిస్తారు. కాకపోతే క్రాస్ చెక్ చేస్తారు, జెన్యూనా కాదని క్రాస్ చెక్ చేసి అప్పుడు ఫండ్స్ రిలీజ్ చేస్తారు. సో కాబట్టి యూనివర్సల్ హెల్త్ అనే దాన్ని ఒకదాన్ని పెట్టి అద్భుతమైనటువంటి ఒక అందరికీ ఆరోగ్యం, అందరికీ వైద్యం అనేది పెట్టారు. ఇప్పుడు వైట్ రేషన్ కార్డు అవసరం లే. ఆంధ్రప్రదేశ్లో ఉండే 5 కోట్ల మందికి అర్హులే ఈ స్కీమ్కి, యూనివర్సల్ హెల్త్కి. మీ ఇంట్లో 25 లక్షల రూపాయలు విలువైనటువంటి వైద్యాన్ని మీరు సంవత్సరానికి చేసుకోవచ్చు ఎక్కడైనా హాస్పిటల్స్. కొన్ని హాస్పిటల్స్కి కార్పొరేట్ హాస్పిటల్కి కూడా పర్మిషన్ ఇచ్చారు. 3,600 రకాల జబ్బులకి నువ్వు ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. సో ఇంతకన్నా బెనిఫిట్ స్కీమ్ ఏముంటుంది? ఉండదు కదా. సో ఇప్పుడు మళ్ళీ మానవీయ కోణంలో ఆలోచించి దివ్యాంగులకి ఈ మోటార్ బైకులు స్కూటీలు ఇవ్వటం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అంటే ఎక్కడ వీలున్నంత వరకు సహాయం చేయాలో ఆ సహాయం చేయడానికి ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉదారంగా వ్యవహరిస్తుంది. వాళ్ళకి ఎందుకు సేవ చేయాలి అనుకోవట్లా. ఖచ్చితంగా సంక్షేమం అందిస్తున్నారు. ప్రతి నెల 1వ తారీఖున 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. ఒకవేళ 1వ తారీఖు సెలవు అయితే ముందు రోజే ఇస్తున్నారు. అలాగే 3 సిలిండర్లు ఇస్తున్నారు. దాంతోపాటు తల్లికి వందనం ఇచ్చారు. అవునా? రైతులకి అన్నదాత సుఖీభవ అమౌంట్ ఇచ్చేశారు. 1,500 రూపాయలు ఆడబిడ్డకి ఇవ్వడానికి సిద్ధం అవుతున్నారు. ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చారు. దివ్యాంగులకి 6,000 రూపాయలు, 100% దివ్యాంగులు అయితే 10,000 రూపాయలు ఇస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి అదనంగా వెహికల్స్ ఇస్తున్నారు. మరి ఇంతకన్నా సంక్షేమం ఏ ప్రభుత్వం అయినా ఏం చేస్తుంది? ఇది అద్భుతమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు కదా.
మ్యాక్సిమం చంద్రబాబు నాయుడు గారు ఒక మానవీయ కోణంలో ఆలోచించి ఈ సంక్షేమ పథకాలని ఆయన అందిస్తున్నారని చెప్పి చెప్పాలి.